ఇప్పుడు 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగ భగవద్గీత 27వ శ్లోకం చదువుదాం. దానికి అర్థం కూడా చెప్తారు, తాత్పర్యం. సర్వాణీంద్రియా కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగజ్ఞౌ జుష్యతి జ్ఞానదీపితే. అంటే మరికొందరు యోగులు ఏం చేస్తారు? నిన్న మన యోగుల గురించే కదా చెప్పుకున్నాం. వాళ్ళు ఆత్మ నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకొని ఆత్మలో భగవంతుణ్ణి ధ్యానించగలిగి దేవుణ్ణే చూడగలిగే శక్తివంతులు అని నిన్న చెప్పాం కదా, మునులు, బ్రాహ్మలు. మరికొందరు యోగులు ఇంద్రియాలని, క్రియలను, ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానంచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనం చేస్తారు. అట్టి వాళ్ళు అంటే ఏంటంటే పరమాత్మను తప్ప ఇంకా ఏ ధ్యాస వాళ్ళకి, ఏ చింత ఉండదు. ఇంకా అసలు శరీరం మీద పాములు పోతున్నా, తేళ్ళు పోతున్నా, జర్రీలు పోతున్నా వాళ్ళొక ఇదిలో ఉంటారన్నమాట. శరీరాన్ని త్యజిస్తారు, కేవలం భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటారు. ఎక్కడో ఉంటారు వాళ్ళు, శరీరం ఇక్కడ వదిలేస్తారు. అట్లాంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు యోగులు, మునులు, బ్రాహ్మలు, ఋషులు. వాళ్ళు చాలా ఉన్నారు. సప్త ఋషులు అంటారే, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఎన్నో రకాలు ఉన్నారు భగవంతుడిని ధ్యానించే వాళ్ళల్లో. ఓయమ్మ చెప్పలేనన్ని. ఇప్పుడు వీళ్ళు శివుడికి ప్రత్యేకంగా ఉంటారు చూడు, విభూతి పూసుకొని. వాళ్ళు అన్నా కూడా ఏదైనా జరుగుతుంది. వాళ్ళని ఏమంటారు? అక్కడ ఉంటారు ఎక్కువ, కాశీ, గయా, కాశీ అట్లా అక్కడ ఉంటారు వాళ్ళు. వాళ్ళని అఘోరాలు అంటారు కదా. వాళ్ళ జోలికి కూడా పోకూడదు, ఇంకా ఎక్కువగా పోకూడదు. సరేనా? సరే, ఆత్మ సంయమ యోగాగ్నిలో, రూపాగ్నిలో హవనం చేస్తారు. అట్టి వాళ్ళు పూర్తిగా పరమాత్మ యందే లీనమై ఉంటారు. మనం ఎవరు భక్తుడు, ఎవరు భగవంతుని ధ్యానిస్తున్నారు? శరీరం ఇప్పుడు కాగితాలు ఏరుకునేవాడైనా సరే వాళ్ళ భగవంతుడు నిశ్చలంగా ఉన్నాడే అనుకో, భగవంతుడి మీద వాడి ఆత్మ, వాడిని మనం ఏం చేయలేం. వాడి మాట కూడా చెల్లుతుంది. సరే, ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావం వాళ్ళపై ఏమాత్రం ఉండదన్నమాట. ప్రాణంతో పెద్దగా పని ఉండదు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతారు. భగవంతుడిలో లీనమైన వాళ్ళు శరీరం ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేసుకోవచ్చు. సరేనా? అంత ప్రభావం ఉంటుందన్నమాట. యమధర్మరాజుని కూడా కట్టడి చేయగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. మృత్యుంజయ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుయమామృతాత్. అంటే మృత్యుయమామృతాత్ అంటే దాన్ని కూడా జయిస్తారు. అది మహామృత్యుంజయ మంత్రం. అది శివుడిది అంత శక్తి ఉంటుందన్నమాట యోగులకి, జ్ఞానులకి, బ్రాహ్మలకి, తపస్సు చేసే వాళ్ళకి. మామూలు ఉట్టెట్టి తపస్సు కాదు, 3 పూట్ల గబగబ అన్నాలు తినడం కాదు. తపస్సు అంటే అంతా శ్రీమన్నారాయణుడు ఎవరెవరు ఏ రూపంలో ధ్యానిస్తే వాళ్ళని కరుణించగలిగే కెపాసిటీ ఉన్న భగవంతుడు ఒక శక్తి కనిపిడు ఆయన మనకి. కానీ ఎందుగలడు ఇందలేడు సందేహం అంటే, ఎందెందు ఎతికినా అందందే కలడు దానవాగ్నిని వింటే అని ఆ శ్రీమన్నారాయణుడు మనకి రుజువు నేర్పాడు ప్రహ్లాదుడు రూపంలో. సరేనా? నరసింహస్వామి అవతారంతో. బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉండాలి ఎవరికి కూడా, భగవంతుడు కావాలి అనుకున్న వాళ్ళకి. ఇప్పుడు మనం ఈ సంపాదించే ఇహోపరాలన్నీ ఊరికే తాత్కాలికం అంతే. పాము కాపలా పెడతాడు ఎందుక? ధనం దగ్గర, నగల దగ్గర పాముని ఎందుకు? పాము లాంటిది. సర్పం కాటేస్తే ఇంకా తిరిగి ఉండదు కదా. మరి ధనం దగ్గర, నగల దగ్గర ఎందుకు పెడతాడు? అవి ఒట్టిది, విషంతో సమానం అవి.
ఆ తెలియక మానవుడు భ్రమపడతాడు. కానీ తప్పు భగవంతుడు కూడా ఒకటి చేశాడు. ఏంటంటే ఆ నగలు, ధనము, ఈ ఆస్తులు ఇవి లేకపోతే ఈ శరీర పోషణ ఎట్ట చేస్తారు? కొంతమంది ఆ కయ్యల ద్వారా వాటి ద్వారా సంపాదించుకొని భార్యాబిడ్డల్ని అన్నీ పెట్టింది ఆయనే. మళ్ళీ ఆశ అనేది పెట్టేది కూడా ఆయనే. అదేదో మనమే ఆలోచించాలా, భగవంతుడే మనకి దానికి మళ్ళీ ఇంకొక ఇది చెప్పాలి. జై శ్రీకృష్ణ. అందరికీ ఆలోచనలు వస్తుంటాయి ఈ విధంగా ఎందుకంటే అసలు ఆకలే లేకుండా చేసి పుట్టిచ్చేసాడు అనుకో, అప్పుడు ఏది ఉండదు కదా మనకే. అది కొంతమంది ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన నేను చెప్తున్నా. ఈ ధనం మీద ఆశ ఉండదు కదా అప్పుడు. జై శ్రీకృష్ణ.